ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజైన్ చేతులు. బ్లౌజుకు చీరలు వెళ్ళిన బ్లౌజ్ ఉంటుంది కదా, మనకు బ్లౌజుకైనా ఫ్రాక్ అయినా ఫుల్ జాకెట్ ఏదైనా ఆప్యాన్స్ కుట్టుకోవాలంటే కొత్త కొత్త మోడల్ కొత్త కొత్త డిజైన్ ఉంటుంది కదా. సింపుల్గా వర్క్ వేయించుకోకుండా ఇలా డిజైన్ పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఒక 30 ఇంచుల క్లాత్ తీసుకున్నా నేను. ఇది వచ్చేసి 2 ఇంచుల దగ్గర గుర్తుపెట్టి ఇలా తీస్తున్నా కిందికి పట్టి పెట్టడానికి. చేతు చూపిస్తా చూడండి, ఇలా కింద పట్టి పెట్టడానికి తీసి కొలతలతో సహా చూపిస్తా. కరెక్ట్ కొలతలు చూపిస్తా మీకు. చూడండి, లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేసి చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా మీ బ్లౌజ్ కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది 30 ఇంచులు వెడల్పు అనుకో. ఇది వెడల్పు 30 ఇంచుల వెడల్పు. పొడవు వచ్చేసి 8 ఇంచులు అయితే ఉన్నది క్లాత్. 8 ఇంచుల క్లాత్ అట్లనే పెట్టేస్తున్నా ఉన్నది కదా అని. కొంచెం ఎక్కువ క్లాత్ పట్టిన బ్లౌజ్ చాలా సూపర్ చేతులు లుక్ అనిపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఒక కుచ్చు, ఇక్కడికి వెళ్ళి ఒక కుచ్చు, ఇట్లా 2 ఒక దగ్గరికి తేవాలి. ఇగో ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ నుంచి 2 వైపులా కుచ్చులు. ఇగో ఇలా మధ్యలో వచ్చేసి ఇంచు ఉండాలి. ఇట్లా ఇక్కడ నుంచి చూడండి. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయకండి, అర్థం కాదు. కొంచెం టైం మనది కాదనుకొని ఒక 6-7 నిమిషాలు చూసిరంటే మీ బ్లౌజుకు మీరే కుట్టుకుంటారు. లైక్ చేసి చూడండి, మీ వలన 10 మంది నేర్చుకుంటారు. మీ లైక్ చేయడం వలన మన యూట్యూబ్ అనేది చాలా మంది దగ్గరికి తీసుకెళ్తుంది. చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది మనలాంటి వాళ్ళు. ఇప్పుడు వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదా, సింపుల్గా ఇది చూసి కొలతలు తీసుకొని కుట్టుకుంటారని చూపిస్తున్నా. అన్ని ఇంచు కరెక్ట్గా ఇంచు వచ్చేలా ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ 2 ఒక దగ్గరికి తెచ్చి ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. తొందరగా అయిపోయే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపు కుచ్చులు పెట్టాను. ఇప్పుడు 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నాం. మనకు 6 ఇంచులే అవసరం కాబట్టి 6 ఇంచులు కూడా కాదు, కుట్టులకు పోయినాక ఇక్కడ 4 ఇంచులు, సంఖ దగ్గర 4 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తులు పెడుతున్నా. ఎందుకంటే పైన కూడా సేమ్ కుచ్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ గుర్తులు ఎక్కడెక్కడ పెట్టామో కట్ చేయని అవసరం లేదు. ఈ గుర్తులు పెట్టే మాదిరిగా ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి. కుచ్చులు పెట్టినాక సెట్ అవుతుంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఒకటి, ఇప్పుడు మనం ఎట్లా పెట్టినామో కింద పైన కూడా సేమ్ పెట్టుకోవాలి. సేమ్ క్లాత్ ఉండాలి 2 వైపులా. అట్లయితేనే మనకు కరెక్ట్గా కుదురుతుంది బ్లౌజు. చూడండి, నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా ఎలా కుట్టానో, అది మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం కుట్టాక అట్లా రెడీ అవుతుంది. ఇగో ఇట్లా కుట్టాలి. చూడండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ మధ్యలో ఆపకండి. కొంచెం సేపే ఒక 6-7 నిమిషాలు మనకి కావనుకొని చూసి మీ బ్లౌజుకు మీరు ఆప్యాన్స్ బుట్టాన్స్ కాకుండా ఈ కొత్త ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 6 నెలలు ఈ 3 నెలల నుంచి నడుస్తున్న మోడల్. ఇప్పుడు బుట్టాన్స్ ఎక్కువ దొడుగుతలేరు, ఇట్లా దొడుగుతారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇట్లా కూడా కుట్టుకుంటారు కదా చాలా వరకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఫ్రాకు కానీ మనము దేనికైనా ఆప్యాన్స్ కుట్టుకోవచ్చు, పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ రౌండ్ సంఖ రౌండ్ రావాలి కదా, కరెక్ట్ రౌండ్. ఇప్పుడు ఇక్కడ 2 వైపులా కుచ్చులు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనకు ఈ 2 ఇంచుల క్లాత్ ఏదైతే ఉందో అది తిరగమల్లకు పెట్టాలి. తిరగమల్లకు పెట్టి ఇలా కుట్టుకోవాలి. తిరగమల్లకు చూడండి. ఇప్పుడు మంచి మల్లకు మలుపుకోవాలి. ఈ కింది నుంచి ఎక్స్ట్రా ఇదంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు తిరగమల్లకు క్లాత్ పెట్టి కుట్టాను. ఇప్పుడు మంచి మల్లకు మలుపుతున్నాను. మంచి మల్ల పైన ఇలా మలిపి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. పైపింగ్ లాగా చాలా నీట్గా కుట్టు పెట్టుకోవాలి, మెల్లగా కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి, మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మీ వలన ఇంకా వేరే వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ పైపింగ్ మాదిరిగా లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. మెల్లగా కుట్టాలి. కొంచెం తొందరపాటు వలన బ్లౌజు పాడైపోతుంది. అందుకని నీట్గా రావాలంటే ఇలా మెల్లగా కుట్టాలి. మనకు కరెక్ట్ అణిగినట్టు ఉండాలంటే 2వ కుట్టు కూడా వేసుకోవాలి. నేను వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. పట్టి ఇంచు వెడల్పైన పెట్టుకోవచ్చు, 2 ఇంచుల వెడల్పైన మన ఇష్టం ఉన్నంత వెడల్పు పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం 1/2 ఇంచు వెడల్పు ఉండేలా కుడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద పట్టి కుట్టినాక మొత్తం ఇట్లా రెడీ అవుతుంది. రెడీ అయినాక కరెక్ట్గా మనకు ఈ కుచ్చులు అనేది కరెక్ట్ చూసుకొని
మధ్యలోకి ఒకసారి ఇలా మడత పెట్టి చూసుకోవాలి, ఎందుకంటే పూసలు కుట్టుకోవడానికి. పూసలు కుట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కనిపించే విధంగా ఎందుకంటే పూసలు కుట్టడానికి కొంచెం కొంచెం కనిపించాలని మీకు ఇలా మడత పెట్టి చూపిస్తున్నా. ఈ విధంగా మడత పెట్టి ఇక్కడ అక్కడక్కడ ఇలా గుర్తులు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు పూసలకు స్ట్రేట్గా రావడానికి, అంతే, కనిపించడానికి ఏం కాదు. ఇలా కుట్టినాక సూది దారం సేమ్ కలర్ దారం తీసుకోవాలి. ఇలా షాక్ పీస్తో గుర్తులు పెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ పోవాలి కాబట్టి. మార్కర్తో పెడితే పోదు. ఇప్పుడు ఈ కుచ్చు ఇట్లా ఉల్టా మలుపుకొని ఈ సూది దారం తీసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇది ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి, నేను గుట్టి చూపిస్తాను. 2 పూసలు కుడితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని ఇలా వెనుకకు తిరిగేలా చూసుకొని దగ్గరికి 2 ఒక దగ్గరికి పట్టి ఈ పూసలు మామూలుగా అయితే తీసుకున్నా నేను. చూడండి మీకు కనిపిస్తుంది ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి పూస కుట్టినాక సూది కిందికి కుచ్చి కరెక్ట్ గట్టిగా ఉండేలా 2 సార్లు అయితే కుట్టుకోవాలి. ఒక పూస ఇలా కిందికి ముడిపెట్టి కట్ చేసుకోవాలి. ఏ పూస ఆ పూసకే ముడిపెట్టుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది, ఏం కాదు. అట్లే దారము వదిలేస్తే మళ్ళీ ముడతొచ్చినట్టు లాగినట్టు అవుతుంది కాబట్టి ఏ దానికి దానికి ముడిపెట్టి కుడదాము. ఇప్పుడు ఇది 2 ఇప్పుడు ఉంది కదా కుచ్చు, ఇది ఎంకకు ఇట్లా ఇది ఒక దగ్గర పెట్టి నీట్గా ఈ విధంగా చూడండి. 1కి 2 సార్లు చూడండి నేను చూపించే విధంగా. ఇలా మడత పెట్టి సూది దారం తీసుకొని ఈ 2 ఇలా ఒక దగ్గరికి పెట్టి కుట్టుకోవాలి. ఆ 2 ఒక దగ్గరికి పెట్టి కుడితే మనకు ఎంకకు మళ్ళినట్టు ఉంటే చాలా బాగుంటుంది, లుక్ అనిపిస్తుంది బ్లౌజు. చేతి అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ప్రతి పూస ఇలానే కుట్టుకోవాలి నీట్గా నేను చూపించే విధంగా. నేను ఎట్లా కుడుతున్నానో చూడండి, మీకు మొత్తం చూపిస్తున్నాను. ఈ కుచ్చు అనేది మళ్ళీ వెనుకకు మలిపి పూస కుడుతున్నాను చూడండి. వీడియో లాస్ట్ వరకే చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ లుక్ అనేది 2 చేతులు ఇలానే కుట్టుకోవాలి, 2 సేమ్ కుట్టుకుంటే బాగుంటుంది. మొత్తం పూసలు అన్నీ ఈ విధంగా కుట్టుకొని వెనుకకు ఏ పూస దగ్గర ఆ పూస దగ్గర మడత పెట్టి వెనుకకు సూది దారం తీసుకొని వెనుకకు ఇలా ముడి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఏ దాని దగ్గర ఆ దానికే ముడి పెట్టుకోవాలి విడివిడిగా. లైక్ చేసి చూడండి, చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని పూసలు ఇలా కుడితే ఇలా మొత్తం బ్లౌజ్ ఇలా రెడీ అవుతుంది. మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి. మీ బ్లౌజ్కి కూడా మీరు కుట్టుకోండి ఫ్రెండ్స్.